కేసీఆర్ ఎందుకు ఇట్లా ఉన్నారు? కేసీఆర్ అట్లే ఉంటాడు. ఇప్పుడు నీకు ఇష్టం ఉన్నా లేకున్నా చెట్టు పచ్చగానే ఉంటుంది. అవును. చెట్టు మల్టీ కలర్లో ఉంటే అందంగా ఉండు అని అంటే ఆ, అది మన మన చేతిలో ఉండదు కదా. correct. కేసీఆర్ ఒక విశిష్టమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. మనము కంపేర్ చేయలేం కేసీఆర్ను. ఎన్టీ రామారావుతో కంపేర్ చేయలేం, చంద్రబాబుతో చేయలేం, రాజశేఖర రెడ్డితో కూడా చేయలేం. కొన్ని వాళ్ళలో ఉన్న కొన్ని మంచి లక్షణాలు కూడా ఆయన లోపల ఉన్నాయి. అట్లాగే వాళ్ళల్లో లేని కొన్ని అవలక్షణాలు కూడా ఆయన లోపల ఉన్నాయి. మంచి చెడులో కలయిక కేసీఆర్. చాలామంది అపరిచితుడు అంటారు, దిలీప్ కుమార్ లాంటి వాళ్ళు. అపరిచితుడు ఉన్నాడు, అపరిచితులలో ముగ్గురే ఉంటారు, కానీ ఆయన లోపల ఇంకా బహుముఖ వ్యక్తిత్వాలు ఉంటాయి. అవసరాన్ని బట్టి ఆయనకు విజన్ ఉంటుంది, ఆయనకు ఒక ప్లానింగ్ ఉంటుంది, అది ఇంకొకరి ఊహకు అందదు. ఆయన ప్రతి మనిషి లోపల కొన్ని స్టాండర్డ్ లక్షణాలు ఉంటాయి. స్వార్థం లేని మనిషి ఉండడు. గురజాడ అప్పారావు ఏమన్నాడు? సొంత లాభము కొంత మానుకు పరుల కొరకు తోడ్పడబోయే అన్నాడు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషుడు. ఈ రెండు కేసీఆర్లో ఉన్నాయి. సొంత ప్రయోజనాలు అంటే పార్టీ ప్రయోజనాలు లేదా సొంత ప్రయోజనాలు ఉంటాయి. తర్వాత మనిషికి ఈగో ఉంటుంది. మామూలు మనుషుల్లో ఉండే ఈగో వాళ్ళు ఎవరితోనన్నా ఇంటరాక్ట్ అయినప్పుడే వాళ్ళకి అర్థమవుతుంది ఈయనకు బాగా ఈగో ఉందని. కానీ ఒక రాష్ట్రాన్ని 9.5 ఏళ్ళు నడిపించిన వ్యక్తి, దేశానికి కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఆయన ఈగో అనేది ఎక్కడో ఒకడ బయటకు వస్తుంది. బయటకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈగో ఉంది నాకు బాగా అనేది బాగా ప్రచారం అవుతుంది. అంటే ఈగో లేని మనిషి ఉండడు, కానీ తన ఈగోను బయటకు ప్రదర్శించకుండా పాజిటివ్గా మలుచుకునే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. కానీ కేసీఆర్లో ఆ ఈగో బయటకు కనబడుతుంది, చాలా సందర్భాల్లో కనబడుతుంది. వీటన్నిటి వల్ల ఆయన బాగా విమర్శలకు గురైండు. జనరల్గా సామెత ఉంటుంది, కాసే చెట్టునే రాళ్ళతో కొడతారు అని. వేరే వాళ్ళ ఈగో గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటాం? అవును. ఆయనే తెలంగాణలో ఒక ఐకాను, ఒక టవరింగ్ పర్సనాలిటీ, మరే రాజకీయ నాయకునితో పోల్చలేని ఒక అరుదైన వ్యక్తిత్వం. ఇట్లాంటివన్నీ ఉన్నాయి కాబట్టి మనం ఆయన గురించి అన్ని కోణాల నుంచి మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ ఒకసారి మీరు కేసీఆర్ను తీవ్ర విమర్శ చేస్తారు, ఒకసారి ఆకాశానికి ఎత్తేస్తారు. ఎందుకు? రెండు ఉంటాయి. వ్యక్తిగత కోణంలో నుంచి చూసినప్పుడు నాకు కోపం వస్తుంది. ఆయన బిహేవ్ చేసిన పద్ధతులు కావచ్చు. మళ్ళీ నాకే అనిపిస్తుంది, నేను అన్నట్టు ఎందుకుంటాడు కేసీఆర్, తను అనుకున్నట్టే ఉంటాడు. కానీ నా కోణంలో నాకు బాధ అనిపించినంత మాత్రాన అది జనానికి ముఖ్యం కాదు కదా. జనం కోణంలో నుంచి చూసినప్పుడు కేసీఆర్ నాకు నచ్చుతాడు. తెలంగాణ కోణంలో నుంచి చూసినప్పుడు కేసీఆర్ నాకు నచ్చుతాడు. కేసీఆర్ చేసిన మంచి పనులు కళ్ళ ముందర కనబడుతూ ఉంటాయి. అయితే చాలామంది ఎక్కడ అయిపోతారంటే, వాళ్ళకి అన్యాయం జరిగిందనుకో, అప్పటిదాకా పొగిడినోళ్ళు వాళ్ళకి అన్యాయం జరగంగానే కేసీఆర్ తప్పులను లెక్కబెట్టి వాటిని బయటికి తీసుకొస్తారు. అపరిచితుల్లో ఉండే దుష్ట స్వభావాన్ని బయటికి తీసుకొస్తారు. అపరిచితుల్లో ఉండే మంచి స్వభావం అనేది ప్రజలకు ఉపయోగపడుతుందని చెప్పి నేను ఆయనను ఆ కోణంలో నుంచి చూస్తాను. అంటే ఆ మనిషి లోపల చెడు ఉంది, మంచి ఉంది. నాకు కావాల్సింది చెడు అక్కర్లేదు, నాకు అది వ్యక్తిగతం. అది నాకు కావాల్సింది మంచి. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి చెప్తా, దాన్ని ఎట్లన్నా మీరు కానీ మీ ప్రేక్షకులు కానీ కింద కామెంట్లు పెట్టేవాళ్ళు కానీ ఎట్లన్నా దాన్ని విశ్లేషించుకొని, కేసీఆర్ ఒకరోజు మొదటి రోజే నేను ఆయన కలిసిన మొట్టమొదటి రోజు 2000 సంవత్సరంలో జరిగింది ఇది. ఆ రోజు ఇద్దరమే ఉన్నాం. మొదటి రోజు అందరినీ పంపించేసిండు ఆయన, నాతోనే విడిగా డే అంతా గడుపుదామని చెప్పేసి అందరిని పంపించేసిండు. నన్ను తీసుకుపోయిన భరత్ కుమార్ను కూడా ఇంటికి పంపించేసిండు. రాత్రి 9ంటికి అడిగిండు. ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు ప్రతి రాజకీయ నాయకునికి కొన్ని లక్షణాలు ఉంటాయి, వ్యక్తిగత లక్షణాలు ఉంటాయి, సామాజికంగా ఆయన బిహేవియర్ మీద జనం అనుకునే లక్షణాలు ఉంటాయి. అయితే వ్యక్తిగత అలవాట్లు కొన్ని అందరికీ నచ్చకపోవచ్చు, అవి బలహీనతలే కావచ్చు ఆ వ్యక్తికి. ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు వాటిని మీరు ఎట్లా చూస్తారు అంటే, ప్రజాక్షేత్రంలో ఒక నాయకునిగా ఎవాల్వ్ అయ్యే సమయంలో ఆ నాయకునికి ఉండే అవలక్షణాలు, వ్యసనాలు, బలహీనతలు ఏ మేరకు చూస్తారు అని అడిగాడు. నన్ను అడిగాడు. అంటే మీరు వామపక్ష ఉద్యమాలకు వెళ్ళి వచ్చారు, ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ నుంచి వచ్చారు. దేవులపల్లి వెంకటేశ్వరరావు, తరిమేల నాగిరెడ్డి, కొండపల్లి సీతారామయ్య, ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు మీరు. ఈ రాజకీయాలు అంత ఆ రకంగా ఉండవు. ఇక్కడ నాయకులు కూడా ఆ రకంగా ఉండరు.
తెలంగాణ ఉద్యమం అనేది ఒక బూర్జువా ఉద్యమం. ఇప్పుడున్న పాలిటిక్స్ నుంచే ఈ రకమైన ఉద్యమాలు వస్తాయి. అయినప్పుడు దీనిలో నాయకులకు ఉండాల్సిన లక్షణాలు, అందులో పర్టికులర్గా బలహీనతలు, వ్యసనాలు ఉన్న నాయకుడు ఈ ఉద్యమాన్ని లీడ్ చేయాల్సి వచ్చింది అనుకోండి. ఎంతోమంది నాయకులు ఈ ఉద్యమంలో వ్యసనాలు ఉన్న వాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళని మీరు ఎట్లా అంచనా వేస్తారో వాళ్ళ వల్ల ఈ పవిత్రమైన లక్ష్యానికి ఏమైనా ఇబ్బంది ఎదురైద్దని మీరు అనుకుంటారా? ఆయనను ఉద్దేశించి కాదు, అందరి గురించి. అదే మొత్తం ఎందుకంటే ఈ రాజకీయ పార్టీలకి వెళ్ళే రావాలి కదా తెలంగాణ ఉద్యమంలోకి. మరి వాళ్ళకుండే లక్షణాలు వాళ్ళకు ఉంటాయి కదా. అంటే నేను వెంటనే నేను ఒక సెకండ్ కూడా టైం తీసుకోకుండా కాళోజీ గారిని ఒకరోజు శ్రీశ్రీ గారి గురించి ఎవరో ప్రశ్నించిండ్రు. శ్రీశ్రీకి అన్ని అవలక్షణాలు ఉన్నాయి, వ్యసనాలు ఉన్నాయి. ఆయన దాచుకోలే. ప్రజాతంత్రలో ఆయన సీరియల్గా రాసిండు ఆయన ఆత్మకథ. అందులో అన్నీ రాసుకున్నాడు, వ్యసనాలు అన్నిటి గురించి, మంచి చెడ్డ అన్నీ. దాని గురించి కాళోజీని అడిగినప్పుడు కాళోజీ ఏమన్నాడంటే ఒక కవిత ద్వారా సమాధానం చెప్పిండు. నువ్వు రాసిన కవితలు పరిమళాలు గుబాలిస్తూ ఉంటే నువ్వు తాగి పారేసిన సీసాల కంపు నాకెందుకు అన్నాడు. కాబట్టి ఒక నాయకుని లోపల అతని బలహీనతలను, అతని వ్యసనాలను చూడదు సమాజం. అతను చేసిన మంచిని చూస్తుంది, అతని అవలక్షణాలను చూడదు. ఓకే, అతని కాజ్కి ఎంత న్యాయం చేసిండు, ప్రజలకు ఎంత మేలు చేసిండు అనేది చూస్తుంది. కాబట్టి ఎటువంటి వాళ్ళు ఈ ఉద్యమంలోకి వచ్చినా కూడా వాళ్ళ వల్ల ఎటువంటి మంచి జరిగింది అనేది మాకు కావాలి తప్ప వ్యక్తిగతంగా సూర్యుడిని చూపెడితే వేలును చూసే లక్షణాలు మాకు లేవు అని చెప్పినా నేను. ఈ చర్చ మీ ఇద్దరి మధ్య అంటే పార్టీ ప్రారంభం కాకముందు చాలా ముందు 2001కి ముందే 2000 సంవత్సరంలో జరిగింది. 2001 2000 సంవత్సరంలో ఎందుకు వచ్చిందో ఆ డౌట్ ఆయనకు. అంటే ఆయన ఏమన్నాడంటే ఇది ఒక పవిత్ర లక్ష్యం కోసం జరిగే ఉద్యమం, కానీ ఇలా పాల్గొనేటోళ్ళంతా రాజకీయ నాయకులే. అవును, వివిధ పార్టీల. మరి వాళ్ళకి అన్ని అవలక్షణాలు ఉంటాయి కదా, వాళ్ళని మనం అకామిడేట్ చేసుకోవచ్చా, మనం ఎట్లుండాలి, అందుకని అడిగాడు ఆయన. మొదటి రోజు అడిగాడు అని చెప్పినా కదా, నాకు పరిచయం అయిన మొదటి రోజు డే వన్. ఇంకేం సంభాషణ జరిగింది మీ మధ్య? చాలా జరిగినాయి. పాటలు కూడా పాడుకునేటోళ్ళం. ఇద్దరా? ఏం పాటలు పాడుకునేది? ఆయనకు ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి అనేది ఆయనకు బాగా ఇష్టమైన పాట. మహిళల గురించి, అంటే సృష్టించను ఆ దేవుడు తనకు మారుగా అని చెప్పి బాగా ఇష్టపడతాడు. ఆ పాట పాడతాడు ఆయన. అట్లనే చరణ కింకిణులు గల్లు గల్లు మన అని ఇట్లా చాలా చాలా ఆయనతో ఉంటే చాలా టైం గడవదు. రాత్రి తెలియదు అసలు మనకు, టైము ఎంత గడుస్తుందనేది తెలియదు. టైం చూసుకుంటే తెల్లారంగా 3 అయ్యేది, 4 అయ్యేది, ఒక్కోసారి తెల్లారేది. అట్లా ఉండేది అన్నట్టు. ఆయనతో ఎప్పుడు రాజకీయాలే మాట్లాడాడు ఆయన, అన్నీ మాట్లాడతాడు ఆయన. చాలా మెమరీ, నేను చూసిన మనుషులందరిలో అత్యంత మెమరీ పవర్ ఉన్న వ్యక్తి కేసీఆర్. ఆయన ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్న కథ మొత్తం ఉన్నట్టు చెప్తాడు మనకు. ఓ కథ ఎగతాళి చేస్తారు అందరు, కానీ ఆయన గొప్ప పఠికుడు. అంటే 1000 పుస్తకాలు చదివిండా లేదా అనేది పక్కకు పెడితే ఆయనంత చదివిన రాజకీయ నాయకుడు లేడు. సాహిత్యం పట్ల కానీ, శాస్త్రాలు కానీ, ప్రతి ఒక్కటి. ఆయన తెలుగు, ఆయన కంఠత ఎన్నో వందల పద్యాలు పాడతాడు. ఆ మెమరీ పవర్. తర్వాత సిద్దిపేట నియోజకవర్గంలో 50,000 మందిని పేరుతో పలకరిస్తాడు. 50,000 మందిని. నేనే అడిగిన, మీరు ఎవరు వచ్చినా పేరు పెట్టి పిలుస్తుండ్రు, సిద్దిపేట కాన్స్టిట్యున్సీలో ఏ ఊరు నుంచి ఎవరు వచ్చినా పిలుస్తుండ్రు అంటే, నాకు ప్రతి ఊరిలో ఒక 100 మంది 50 మంది పేర్లు నాకు తెలుసు. మొత్తం సిద్దిపేట కాన్స్టిట్యున్సీలో ఒక 50,000 మందిని నేను పేరు పెట్టి, వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు, మీ లచ్చక్క బాగుందా, నీ కొడుకు పేరు రవి కదా, వాడు ఎట్లున్నాడు, ఇట్లా మాట్లాడతాడు అన్నట్టు. ఇప్పుడు హరీష్ రావు గారు కూడా గదే కథ, సేమ్. అందరినీ పేరు పెట్టి పిలుస్తారు వాళ్ళ కాన్స్టిట్యున్సీలో. అట్లా తెలంగాణ మొత్తంలో ఓ 10,000 మంది ఉద్యమకారులనైనా పేరు పెట్టి పిలుస్తాడు ఆయన. ఇది ప్రపంచ రికార్డు కదా. అట్లే ఉంటుంది. ఇప్పుడు నేను ఒకసారి 4th క్లాస్ ఎంప్లాయీస్ సంబంధించిన లీడర్ వచ్చిండు ఆయన. అయితే ఈ వెంకటేశం వచ్చిండు, ఇట్లా 4th క్లాస్ ఎంప్లాయీస్ లీడర్ అంటే, భలే ఉన్నావు, ఆయన పేరు మార్చేసినావు అన్నాడు. ఆయన పేరు ఈశ్వరయ్య కదా, వెంకటేశం అని చెప్తూ అయింది అన్నాడు. అంటే ఎన్నిసార్లు కలిసింది సార్ మీరు అన్న? ఒకటేసారి కలిసిన అన్నాడు. మరి ఎట్లా గుర్తుపెట్టుకున్నావు అన్న? ఆయన లీడర్ కదా, లీడర్ని గుర్తుపెట్టుకోకపోతే ఎట్లా అన్నాడు. అంతా మెమరీ పవర్ ఉంటుంది ఆయనకు, విపరీతమైన మెమరీ పవర్. ఆ మెమరీ పవర్ వల్ల ప్రతి సందర్భానికి ఒక కథ, ఒక పద్యము అన్నకెళ్ళి తీస్తాడు ఆయన మెమరీలోకి వెళ్ళి. ఎప్పుడో 30 ఏళ్ళ కింద 40 ఏళ్ళ కింద ఆయన
చదివిన విషయాలన్నీ కూడా చెప్తాడు. మీకు చెప్పిన కథ ఏమన్నా ఉందా? చాలా చెప్పిండు, నేనే మర్చిపోయాను. చాలా కథలు చెప్పిండు, ఉమ్. ఒక్కటి కాదు రెండు కాదు. భారతంలో చాలా ఉదాహరణలు చెప్పిండు. ఒక లీడర్ అంటే ఎట్లుండాలని చెప్పిండు. నేను లీడర్షిప్ లక్షణాలు చాలా నేర్చుకున్నాను ఆయన దగ్గర. ఆయన దగ్గర మీరే మోటివేటర్, మెంటర్? నేను ఆయన దగ్గర చాలా నేర్చుకున్నాను. నేను ఆయనకి చెప్పింది ఏం లేదు. తెలంగాణకు సంబంధించిన కొన్ని నేను ఆయన కంటే 4 ఏళ్ళ ముందు నుంచి స్టడీ చేసుకుంటూ వచ్చినా కాబట్టి ఈ జరుగుతున్న అన్యాయాల మీద కొంత చెప్పిన, నీళ్ళ మీద కొంత చెప్పిన, మనకు రాబోయే ఆదాయం మన రాబడి ఏంది అంటే ఎమ్మెల్యేలకు ఫైనాన్స్ అకౌంట్స్, కాగ్ రిపోర్ట్స్ అన్నీ ఇస్తారు. కానీ చాలామంది వాటిని ఇది కూడా ఇప్పారన్నట్టు. కేసీఆర్ తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేసినాకనే ఈ కాగ్ రిపోర్ట్లు వాటి మీద వచ్చినాయి. ఇవన్నీ చర్చనీయాంశాలు అయినాయి. అదివరకు అసలు పట్టించుకున్న పాపన పోలేదు ఎవరు. అయితే ఓ రోజు ఆయనకు నాకు మధ్య చర్చ వచ్చింది. అప్పుడు జయశంకర్ గారు ఇంకా రాలే, అమెరికాలో. అయితే ఆదాయం ఎంత వస్తుంది మనకు, తెలంగాణ ఎట్లా సర్వైవ్ అవుతుంది అని అన్నాడు. విడిపోతే మనం ఎట్లా సర్వైవ్ అవుతాం, డబ్బులు లేవు కదా మన దగ్గర అంటే, సరే ఎవరు చెప్పింది మీకన్నా అంటే, సహజంగా అక్కడ పంటలు పండుతాయి, ఇక కాలువలు ఉన్నాయి, పరిశ్రమలు ఉన్నాయి, వాళ్ళకు మంచి సిటీలు కూడా డెవలప్ అవుతున్నాయి, వాళ్ళకే ఆదాయం ఎక్కువ ఉంది కదా, మనకు లేదు కదా అన్నాడు. లేదు సార్, సేల్ ట్యాక్స్ ఏదైతే ఉన్నదో అదే మెయిన్ ఆదాయము ఏ రాష్ట్రానికైనా, అది మన దగ్గర 86% ఉందన్న. ఒకసారి షాక్ అయ్యాడు ఆయన. ఏంది 23 జిల్లాలలో ఒక్క తెలంగాణే 86% ఉందా అన్నాడు. అవును సార్, తెలంగాణ 86% ఉంది అన్న. ఎట్లా సాధ్యమవుతుంది, నేను నమ్మను అన్నాడు. మీ దగ్గర ఈ కాగ్ బుక్స్ అన్నీ ఉన్నాయా అని అడిగిన. ఉన్నాయి అన్నాడు. పోయి చూస్తే మొత్తం దాచిపెట్టుకున్నాడు, అన్నీ కట్టలు కూడా ఇప్పలే. అవన్నీ తీసి ముందటేసి మొత్తం ప్రాజెక్టు మొదలైన కానీ ఇప్పటిదాకా ఎంత ఖర్చు అయిందనే ప్రణాళిక, పెట్టుబడులు ఏంది, ఇవన్నీ ముందటేసినాం. వేసినాక సేల్ ట్యాక్స్ లెక్కలు లేవు అందులో. మళ్ళీ నేను తెల్లారి పోయి సేల్ ట్యాక్స్ ఆఫీస్ పోయి రికార్డ్ అంతా తీసుకొచ్చి ఏ ఆఫీస్ నుంచి ఎంత ట్యాక్స్ వస్తున్నది మొత్తం లెక్కలు చేస్తే 86% వచ్చింది. అది ఆయన కూడా నమ్మలే. ఆయన మళ్ళీ జయశంకర్ సార్ ఫోన్ చేసిండు. నిజమా సార్ అంటే, అవును నిజమే, అది ప్రకాష్ ముందర పెట్టిన లెక్కలన్నీ కరెక్టే అని చెప్పిండు ఆయన. అంటే చాలా విషయాల మీద ఇట్లాంటి కొంత అవగాహన కల్పించడం తప్ప ఈజ్ అ గ్రేట్ లీడర్ ఆయన. అసలు ఆయన కాకుండా ఇంకెవరైనా తెలంగాణ రాకపోయేది. మరి దీన్ని ఇంకొక ప్రశ్న అడుగుతుంది, అడగండి. మీకెందుకు కాగ్ రిపోర్ట్ చదివే అనివార్యత అవసరం వచ్చింది? నేను జయశంకర్ సార్ను ఫస్ట్ 96లో కలిసి అసలు ఎట్లా సార్ ఈ తెలంగాణది గోసాయి, బోర్లు, బావులు, ఆ నీళ్లు ఇవన్నీ అని అంటే, ఆయన ఏమన్నాడంటే, ఇది మనం స్టడీ చేయాలన్నాయా, నా దగ్గర ఆర్థిక లెక్కలున్నాయి. ఆ సార్ ఎప్పుడు కాగ్ రిపోర్ట్స్, తర్వాత ఎకనామిక్ సర్వేస్ ఇవన్నీ బాగా ఆయన దగ్గరనే. నేను జయశంకర్ సార్ చనిపోయిన తర్వాత బుక్ రాసేటప్పుడు, తెలంగాణ ఉద్యమాల చరిత్ర రాసేటప్పుడు వాళ్ళ ఇంటికి పోయినా. అయితే ఆయన ఇంటికి పోయినప్పుడు బ్రహ్మం నాకు సార్ లైబ్రరీ చూపెట్టు బ్రహ్మం అన్నా. అంటే బీరువాలు తీసి అన్ని చూపెట్టాడు. 1952 నుంచి ఈ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్స్ ఉన్నాయి ఆయన దగ్గర. 52 నుంచి 52 హైదరాబాద్ స్టేట్ అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు నేను తెచ్చుకున్నా, అవన్నీ నా దగ్గర ఉన్నాయి. సార్ జ్ఞాపకార్థం నా దగ్గరనే పెట్టుకున్నా. మీ దగ్గర కొన్ని వేల పుస్తకాలు ఉన్నాయి. వాటిలల్లో ఇవి కూడా ఉన్నాయి. జయశంకర్ సార్ ఇంట్లోకి వెళ్ళి తెచ్చినాయి ఒక 20-30 పుస్తకాలు ఉంటాయి, చిన్నవి పెద్దవి అన్నీ కలిపి. ఈ ముల్కీ రూల్స్ మీద సార్ ఒక మంచి పని ఏం చేసిండంటే, నినాదాన్ని కాపాడే కాదు, ఈ లెక్కలు పత్రాలన్నీ కూడా గవర్నమెంట్ ఇచ్చినవి కూడా దాచిపెట్టాడు. అట్లా మనకు ఒక ఎన్సైక్లోపీడియాలాగా సార్ ఉపయోగపడ్డాడు. సార్ దగ్గర ఉన్న గ్రంథాలయం నాకు ఉపయోగపడ్డది. ఇక్కడ అప్పుడు చెప్పిండు అన్నట్టు, ఈ లెక్కలన్నీ మనకి ఇట్లా దొరుకుతాయి. ఆయన ఎంఏ ఎకనామిక్స్ కదా సారు. అవును. అందుకని మనకు లెక్కలు, ట్యాక్స్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎంతెంత వస్తుంది, ఏ బుక్కులలో ఉంటాయి, ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏ బుక్కులలో ఉంటాయి, ఫైనాన్స్ అకౌంట్స్ అంటే ఏంది, A to Z చెప్పిండు. ఆయన ఎంఏ తెలుగు, ఈయన ఎంఏ ఎకనామిక్స్, మీరు లా, నేను ఫిలాసఫీ. అన్నిటికీ మదర్. వీళ్ళందరూ చదివిన దానికి తల్లి. అందులో నేను గోల్డ్ మెడలిస్ట్, డిస్టింక్షన్ యూనివర్సిటీ ఉస్మానియా. అవునా? ఏది ఫిలాసఫీలో? ఫిలాసఫీలో నేను డిస్టింక్షన్, యూనివర్సిటీ టాపర్. అందుకు ఇంత తెలియదు మీకు? అట్లని కాదు, ఒకరోజు కాలేజీ పోలేదు, ఒక్కరోజు కాలేజీ పోకుండా టాపర్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఒక కాంబినేషను,